గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి ద్వాదశి. హస్త నక్షత్రం ఉదయం 7:24 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. సౌభాగ్యయోగం రాత్రి 11:19 వరకు, తదుపరి శోభయోగం. భవకరణం మధ్యాహ్నం 3:15 వరకు, తదుపరి బాలవకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 4:01 నుండి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుండి 12:57 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:21 నుండి 4:04 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి విశేషం ఉత్పన్న ఏకాదశి అని అంటారు. దీన్నే ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు. దీనికి శాస్త్రంలో పరమ ఏకాదశి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. దీనికి ఇంకొక పేరు కూడా ఉపాసనలో పద్మపురాణంలో చెప్పబడినది. దీన్ని అతుల ఏకాదశి అని కూడా అంటారు. అంటే మిగిలినటువంటి 23 ఏకాదశుల కంటే కూడా ఈ ఏకాదశి అతులం, అంటే దీనితో సమానమైనవి కాదు ఆ 23 అంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఒక్క ఏకాదశి నాడు ఏకాదశి నియమాలను పాటిస్తే చాలు, మిగిలినటువంటి 23 ఏకాదశుల ఫలితం కూడా వస్తుంది అని మనకు పద్మపురాణంలో ధర్మరాజుకు కృష్ణ పరమాత్మ తెలియజేసినట్టుగా తెలియవస్తున్నటువంటి విషయం. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఈ వ్రతం యొక్క ఫలం ఏమిటి అన్నటువంటి విషయాన్ని సూక్ష్మంగా కనుక మనం గమనించినట్లయితే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు అంటే 5, 5, 10, 1, 11. ఈ 11టిని కూడా జయించి పరమపదాన్ని మనం చేరుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి వ్రతం ఈ ఏకాదశి వ్రతం. మురా అనేటటువంటి అసురుణ్ణి సంహరించడం కోసం ఏర్పడ్డటువంటి కృత్యకు ఏకాదశి అని పేరు పెట్టారు. ఈ ఏకాదశి నాడు విష్ణు ఆరాధన చేయటం వల్ల ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ 10 ఇంద్రియాలతో పాటు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సిద్ధితో పాటు 11వ ఇంద్రియం అయినటువంటి మనస్సును కూడా జయించగలుగుతాం. తద్వారా విష్ణు పద సాయుధ్యాన్ని మనం పొందగలుగుతాం. ఆ విష్ణువు యొక్క శరీరం నుండి ఏర్పడ్డటువంటి ఆ ఏకాదశి అనేటువంటి కృత్య ఎక్కడ ఉంటుంది అంటే ఈనాడు ఆహారంలో ఉంటుంది. కనుక ఈనాడు ఆహారం అనేది భుజించకుండా నిరాహారంగా ఉండి, ముఖ్యంగా పక్వం అంటే పచనం అంటే వండినటువంటి పదార్థాలు కాకుండా సహజంగా పండినటువంటి పదార్థాలను భుజించి, ఇంకా కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా చెప్పబడ్డాయి. ముఖ్యంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ పాలు, పండ్లు ఇటువంటివి స్వీకరిస్తూ, ఇంకా శరీరం సహకరించకుండా తప్పకుండా ఆహారం తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు రోజువారీ వాడేటటువంటి సాధారణమైనటువంటి సముద్ర లవణం అంటే సముద్రంలో దొరికేటటువంటి ఉప్పు కాకుండా సైంధవ లవణం అని దొరుకుతుంది. దాన్ని ప్రత్యామ్నాయంగా వాడుకొని శరీర ధర్మాన్ని అనుసరించి ఆహారాన్ని స్వీకరించవచ్చు. అయితే అసలు ఉపవాసం అంటే ఏమిటి అంటే నిఘంటువుని కనుక మనం గమనించినట్లయితే నిరాహారో ఉపవాస అని కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉపాసనలో ఉపవాసం అంటే ఏమిటంటే సమీప్యతే ఇది వాస, రోజుటి కంటే కూడా భగవంతుడికి మరింత చేరువయ్యేటటువంటి వ్రత నియమం ఉపవాసం. కనుక ఈనాడు ఆహారంతో సంబంధం లేకుండా తప్పకుండా విష్ణువు యొక్క నామాన్ని పరిపూర్ణంగా ఈ రోజంతా స్మరిస్తూ, అట్లాగే విష్ణు స్తోత్రాలను పారాయణ చేస్తూ, విష్ణువుకి ప్రీతికరమైనటువంటి తులసీ దళాలతో ఆయన అర్చన చేస్తూ, దశమి నాడు రాత్రిపూట భోజనం చేయకుండా, అనగా దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి నాడు రోజంతా కూడా ఉపవాసం ఉండి వారి వారి శరీర ధర్మాలను అనుసరించి కొద్దిపాటి ఆహారాన్ని స్వీకరించి విష్ణువు యొక్క ఆ వాసుదేవ నామస్మరణంతోనే రోజంతా కూడా గడిపి ద్వాదశి నాడు పారణం చేయాలి. ఇది పరిపూర్ణమైనటువంటి ఏకాదశి వ్రతం. ఇట్లా ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ బహుళ ఏకాదశిని పరమ ఏకాదశి అంటారని చెప్పుకున్నాం. ఈ ఒక్క ఏకాదశి అయినా సరే విశేషంగా హితోధికంగా ఆచరించి అందరూ కూడా జగన్నాథుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ఏ రకమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, అదృష్ట సంఖ్య,
అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, ఏ హోరలో పని ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటి అనేక అంశాలని ఈ కార్యక్రమంలో చర్చించుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు శుక్రవారము, ఏకాదశి తిథి. ఈ ఏకాదశిని సర్వ ఏకాదశిగా ఆచరిస్తారు. ఈరోజు చేసేటువంటి వ్రతాలు కానీ దానాదులు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా కేతువు చంద్రుడితోటి కలిసి కన్యారాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి యందు శుక్రుడు, వృశ్చిక రాశి యందు రవికుజుల యొక్క సంచారము, ధనురాశి యందు బుధుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, లాభస్థానమందు శనేశ్వరుడు అనుకూలించడం, మరీ ముఖ్యంగా ఈ రోజుకి అధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానమందు స్వక్షేత్రంలో ఉండడం ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. రుణాలు తీర్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు చేసేటువంటి ప్రయాణాలలో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికంగా పురోగతి కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈరోజు ఒత్తిడి నుండి దూరం కాగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేయడానికి, ఉద్యోగమందు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు శనిహోరా సమయంలో ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా శీఘ్రమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం భృగు షట్క దోషంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత, మరియు చంద్రబలం తక్కువగా ఉండేటువంటి కారణం చేత కొంత ఈరోజు పనులలో జాప్యం అధికంగా ఉంటుంది. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు చేసేటువంటి పనులలో కానీ కొంత ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు లేదా ఆ పనిని పూర్తి చేసేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాల్ని అర్థించకుండా కేవలం మీ యొక్క స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కొంత ఖర్చులు అధికంగా గడబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపలేకపోతారు. ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులను గమనిస్తే ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగం మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు జాప్యంతో ముందుకు వెళుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఈరోజు సాధారణమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికై అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి కించిత్ ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి విజయాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలని గురుహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం పంచమ కోణమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత బుద్ధి చాంచల్యం తగ్గుముఖం పడుతుంది. షష్ఠ స్థానమందు రవికుజుల యొక్క అనుకూలత, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉన్నటువంటి గురుబలం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగగలుగుతారు. ఆర్థిక లాభం ఆకస్మికంగా ఈరోజు కనబడుతూ ఉన్నది. ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాల్లో ముందడుగు వేయగలుగుతారు. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగ లాభానికై అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలు చంద్రహోరా సమయంలో ప్రారంభించగలిగితే శీఘ్రమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మిథున రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం చతుర్థ స్థానమందు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయడం, చాలా కాలం తర్వాత గతంలో మీరు వదిలిపెట్టేసినటువంటి పనులని తిరిగి ప్రారంభం చేయడం లాంటి అంశాలు ఈరోజు ఈ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యల్ని చాలా చాకచక్యంగా అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికై అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈరోజు పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆర్థిక అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి కోసమై ఈ గ్రహస్థితి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలని శుక్రహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా అతి శీఘ్రమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి రవిగ్రహం చతుర్థ స్థానంలో ఉండడం, అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా కొంత ప్రతికూలంగా తృతీయ స్థానంలో ఉండడం వల్ల కించిత్ మానసిక భయం మాత్రం ఈరోజు కొంత అధికంగా ఉంటుంది. కొంత ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అధికంగా ఉండడం వల్ల ఆ ఖర్చుకు తగినటువంటి సంపాదన ఈ రాశి వారికి లభిస్తుంది. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలలో ముందడుగు వేయగలుగుతారు. చాలా కాలంగా ముందుకు సాగనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకి సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క, బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధించగలుగుతారు. లౌకిక వ్యవహారాలలో, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఉద్యోగపరంగా సింహరాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి చికాకులకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు ఒకంత జాగ్రత్తగా వ్యవహరించడం ఈరోజు చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా సింహరాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. వ్యాపారంలో కొంత ధనాన్ని అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. అర్ధాష్టమ రవికుజుల యొక్క స్థితి ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉండడం, అలాగే ఈ వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం అనుకూలించేటువంటి స్థానంలో ఉండడం వల్ల అటు ఆర్థికాభివృద్ధికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికంగా ధనాన్ని ఆర్జించడానికి పరిస్థితులు మీకు సహకరించబోతూ ఉన్నాయి. కుటుంబానికి సమయాన్ని వెచ్చించగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, ధార్మిక యాత్రలు లేదా విహారయాత్రలు లాంటి వాటికి అవకాశం ఉంటుంది. గత కొద్ది కాలంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి, అలాగే మీ మీద ఉండేటువంటి నీలాపనిందలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి దూరంగా రాగలుగుతారు. షష్ఠ స్థానం ముందు శనేశ్వరుడు అనుకూలించడం, తృతీయ స్థానం ముందు రవికుజుల యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈరోజు చాలా కలిసి వస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా రవిహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం మీ రాశ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత శుక్రుడిచ్చేటువంటి ఐశ్వర్యానికి ఈరోజు ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి చంద్రగ్రహం మానసిక అశాంతికి కారణమవుతుంది. చిత్తభ్రంశో భాగ్యహాని అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి శరీరం అలసిపోవడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2వ స్థానమందు రవికుజుల యొక్క సంచారము కించిత్ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కొన్ని సందర్భాలలో మీ మనసుకి నచ్చనటువంటి పనులను కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆకస్మికంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆర్థికాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా గురుహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం వ్యయస్థానమందు స్థితిని పొంది ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించడానికి అవకాశం ఉంటుంది. జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం, జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసిక అశాంతి గత కొద్ది రోజులుగా ఉన్నప్పటికీ ఆ చికాకు నుండి బయటపడడానికి ఈరోజు అవకాశం లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా రుణబాధలు అధికంగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేస్తారు, దూర ప్రాంత సంచారం చేస్తారు. చాలా కాలం తర్వాత మిత్రులని, సన్నిహితులని, బంధువుల్ని కలుసుకొని వారితోటి మాటామంతి చేయగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణం వల్ల కొన్ని ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఏకాగ్రత స్థాయిని పెంచుకోగలిగితే, గురువుల యొక్క అనుగ్రహం తోడైతే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా విద్యుత్ వల్ల కానీ లేదా అగ్ని సంబంధమైనటువంటి వాటి వల్ల కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా శుక్రహోరా సమయంలో తలపెట్టడం ద్వారా మంచి ఫలితాలని శీఘ్రంగా పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు రవికుజుల యొక్క సంచారము, జన్మబుద్ధుని యొక్క స్థితి, అర్ధాష్టమ రాహు యొక్క స్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం లాభస్థానమందు, అలాగే చంద్రుడు దశమ కేంద్రమందు యోగిస్తూ ఉన్న కారణం చేత మానసిక ప్రశాంతత, కొంత ఖర్చులు తగ్గేటువంటి విధంగా ఆర్థిక లాభము కూడా ఈరోజు కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ శుభ కార్యక్రమం కానీ లేదా మరి ఏ ఇతర ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పనులు కానీ శీఘ్రంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ధనురాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులు ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా చంద్రహోరా సమయంలో ప్రారంభించగలిగితే మంచి ఫలితాలని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం దశమ కేంద్రమందు స్వక్షేత్ర స్థితిలో ఉండడం, లాభస్థానమందు రవికుజుల యొక్క సంచారం ఉండడం వల్ల కొంత ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విధంగా ఈరోజు గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. మానసికంగా అలాగే ఆర్థికంగా కొంత అధిగమించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చక్కటి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. అటు కుటుంబ సభ్యులతోటి లేదా మిత్రులతోటి లేదా మీకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతోటి ఏర్పడినటువంటి వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో, మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. వీరి అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభించి మీకుండేటువంటి పనుల ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కానీ లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఉద్యోగంలో మార్పులు చేయడం లాంటివి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. విద్యార్థులకి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఉద్యోగ మార్పుకై ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటిలో సత్ఫలితాలను పొందగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టాలనుకున్నా దానిని రవిహోరా సమయంలో గనక ప్రారంభించగలిగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. రుద్ర కవచాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈరోజు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం భాగ్యస్థానమందు సంచారం చేయడం, అలాగే చంద్రుడు అష్టమ స్థానమందు స్థితిని పొంది ఉండడం కొంత మానసిక అలజడికి కారణమవుతుంది. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. పాడైపోయినటువంటి ఆహారాన్ని కానీ లేదా నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా అజీర్తికి సంబంధించి లేదా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు కొంతకాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, నిద్రాసౌఖ్యం తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపలేకపోతారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉద్యోగపరంగా కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం వల్ల ఉద్యోగ పరిస్థితుల్లో అనుకూలత గోచరిస్తూ ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా రవిహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే శీఘ్రమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం అష్టమ స్థానమందు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం, గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల రావడం లేదా వ్యాపారంలో లాభాన్ని పొందడం లేదా మరి ఏ ఇతరత్ర ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి చికాకుల నుండి బయటపడతారు.
కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుండి వారు తొందరగా బయటపడడానికి ఈ గ్రహస్థితి మీకు ఉపకరిస్తుంది. అలాగే రుణ బాధల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు లాంటివి లేదా శరీరానికి సంబంధించినటువంటి అలంకరణకి సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మీనరాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శుభవార్తను వింటారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మీనరాశి వారు ఈరోజు ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా దానిని చంద్రహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి అర్ఘ్యమిచ్చే పరిహారాన్ని పాటించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని, దీన్ని హరిప్రియం అంటారని, విష్ణుతిథి అంటారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మీ గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ముందుగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని మనసులో 21 సార్లు చదువుకోవాలి. ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని తులసి దళాలు వేయాలి. పసుపచ్చటి చామంతి పూలు ఆ నీళ్లలో వేయాలి. అలాగే చందనం కూడా కొద్దిగా ఆ నీటిలో కలపాలి. పసుపు కలిపినటువంటి అక్షింతలు ఆ నీళ్ళలో కలపాలి. వీటన్నిటినీ కలిపిన తర్వాత ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఈ రాగి పాత్రలో ఉన్నటువంటి జలాన్ని లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఓం విష్ణవే నమః అని జపించుకోవాలి. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఇలా అర్ఘ్యం ఇచ్చినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పచ్చకర్పూరంతో శ్రీమన్నారాయణమూర్తికి హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించండి. ఈ పరిహారం పాటించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని తిథితత్వము, ధర్మసింధు, నిర్ణయసింధు, నిర్ణయామృతం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు కుబేరుడికి సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ధనకనక వస్తువాహన ప్రాప్తిని గృహంలో సిద్ధింపజేసుకోవచ్చు. కుబేరుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు కుబేర ముగ్గు విధి విధానాన్ని గృహంలో పాటించాలి. ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని ఎలా పాటించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపు పిండితో ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి. ఆ పెద్ద చతురస్రాకారంలో 9 చిన్న చిన్న చతురస్రాలు వచ్చే విధంగా బియ్యపు పిండితో గీసుకోవాలి. ఆ 9 చిన్న చతురస్రాలలో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలను బియ్యపు పిండితో రాసుకోవాలి. ఆ సంఖ్యలు ఏంటంటే 27, 20, 28, 22, 24, 26, 23, 28, 21. ఈ ప్రత్యేకమైన సంఖ్యలను ఆ 9 చిన్న చతురస్రాలలో అడ్డంగా రాయాలి. అలా రాస్తే దీన్ని కుబేర ముగ్గు అనే పేరుతో పిలుస్తారు. ఇలా 9 చిన్న చతురస్రాలలో 9 ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు రాసిన తర్వాత ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి నాణ్యాన్ని ఉంచాలి. ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క ఎర్రటి పుష్పాన్ని ఉంచాలి. అలా 9 చిన్న చతురస్రాలలో 9 సంఖ్యల మీద
9 రూపాయి నాణేలు, 9 ఎర్రటి పుష్పాలు ఉంచాలి. అలా చేస్తే దీన్ని కుబేర ముగ్గు అనే పేరుతో పిలుస్తారు. ఇలా కుబేర ముగ్గును గృహంలో ఏర్పాటు చేసుకున్నాక ఈ కుబేర ముగ్గు దగ్గర దీపాన్ని వెలిగించి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించి ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించిన తర్వాత ఆ ముగ్గులో ఉన్నటువంటి 9 రూపాయి నాణేలు తీసుకొని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఆ 9 ఎర్రటి పుష్పాలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా గృహంలో ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించడం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోండి, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు పరమ పవిత్ర కాలం, పుణ్యకాలం, ఏకాదశి పుణ్యతిథి, కృత్తికా మాసం, కృష్ణపక్షం, అందులో శుక్రవారం, చిత్తా నక్షత్రం. సమస్తమైన చిత్తం భగవత్ ధ్యానం కుదరాలి అన్నా, చేసే కార్యక్రమంలో చిత్తశుద్ధి ఉండాలన్నా ఈరోజు అమ్మ యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని గనక మనం జపం చేసినట్టయితే జగదంబిక అనేక రూపాలలో అనేక శక్తుల్ని ఈ లోకానికి ప్రసాదించింది. అనేకమైనటువంటి దుష్ట శక్తులు విజృంభిస్తున్నటువంటి సమయంలో ఆ తల్లి ఆ ఆసురీ శక్తులన్నింటినీ కూడా వివిధ రూపాలలో వచ్చి సంహారం చేసింది. అలాగే బంఢాసుర సంహారం కోసం సమస్తమైనటువంటి దేవతల వల్ల కాకుంటే ఆ దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి ఆ దేవతలు తమ తమ శక్తులన్నింటినీ క్రోడీకరించి ఆ అమ్మకు సమర్పిస్తే వచ్చినటువంటి సుందరమైన సౌమనస్య రూపమే లలితా రూపం. ఆ తల్లి ఆరాధన చేస్తే సమస్తమైన దేవతల ఆరాధన చేసినట్టే. సమస్తమైన దేవతల శక్తులన్నీ కూడా లలితమ్మకు సమర్పించుకున్నారు. అలాంటి లాలిత్యము తల్లి ఎప్పుడూ కూడా ఎన్ని తప్పులు చేసినా లాలించేటువంటి గుణం కలిగినది. బంఢాసుడి కోసం అవతారమెత్తినా జగత్తునన్నిటినీ కూడా లాలించడం కోసమే కదా. అలాంటి ఆ లలితా తల్లిని ఈరోజు ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మ యొక్క మంత్ర జపం చేస్తారో చక్కగా ఆ అమ్మ యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సమస్తమైన సౌభాగ్యాలను పొందుతారు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో మనస్సంతా లలితా స్వరూపాన్ని, ఆ జగదంబిక యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనసులో స్మరణ చేస్తూ చక్కగా 21 మార్లు అమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపం చేయండి. సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను, అమ్మ ఉన్నది అంటేనే ఆనందం, అమ్మ దగ్గర ఉంటేనే ఆనందం. అలాంటి ఆ అమ్మ మంత్రజపం చేయడం వల్ల ఇంట్లో అందరికీ ఆనందం కలుగుతుంది. ఆనందభరితమైన వాతావరణం ఎప్పుడూ మన ఇంట్లో ఉంటుంది. ఎన్ని ఉన్నా ఆనందం లేదనుకోండి, అన్నీ ఉన్నా వ్యర్థమే కదా. అలాంటి ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి చక్కనైనటువంటి అమ్మ యొక్క మంత్రాన్ని స్వీకరించండి. సిద్ధిప్రదే దేవి శ్రీలలితే నమోస్తుతే, సిద్ధిప్రదే దేవి శ్రీలలితే నమోస్తుతే, సిద్ధిప్రదే దేవి శ్రీలలితే నమోస్తుతే. ఆ తల్లి యొక్క దివ్య మంత్రాన్ని ఈరోజు చక్కగా అనుష్ఠానం చేయండి. సమస్తమైనటువంటి సౌభాగ్యాలను, ఆనందాన్ని చక్కగా సదా ఆ తల్లి మనల్ని అనుగ్రహించుగాక. ఓం శ్రీమాత్రే నమః. ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం. ఉపకారం, అపకారం అనే 2 మాటలు మనం వింటూ ఉంటాం. ఏది ఉపకారం, ఏది అపకారం? ఉపకారం చేసి పేరు పొందిన వాళ్ళు ఉన్నారు, అపకారం చేసి నశించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఊరు గుణవంతుడుండు తన కొండ అపకారము సేయునప్పుడున్ పరహితమేయునర్చు ఒక పట్టుననైనను కీడు సేయగా నెరుగడు నికమే గదా.
కవ్వము బట్టి ఎంతయున్ తరువగజొచ్చినన్ పెరుగు తాలిమిని ఎదెవెన్న భాస్కరా. కవ్వాన్ని బట్టి ఎంతగా చిలికినప్పటికీ పెరుగు ఓర్పుతో వెన్ననే ఇస్తుంది. ఇది ఒక మంచి దృష్టాంతం. అలాగే ఒక గొప్ప గుణవంతుడు ఉన్నాడంటే, ఉరు గుణవంతుడుండు తనకొండ అపకారము చేయునప్పుడు, తనకు ఎవరైనా అపకారం చేసినప్పుడు కూడా పరహితమే యొనర్చును, ఇతరులకు హితాన్నే చేస్తాడు. ఒక పట్టుననైనను కీడు చేయగా నెరుగడు, ఒక్కసారి కూడా కీడు చేయాలి అని అనుకోట. దానికి ఉదాహరణ, ఎన్నిసార్లైనా సరే మీరు పెరుగుని కవ్వం పెట్టి చిలకండి. కవ్వం పెట్టి చిలకడం అంటే దాన్ని బాధించడమనే కదా, మధించడం అన్నారు. ఎంతగా మధిస్తే అంత ఎక్కువ వెన్నని ఇస్తుంది. ఇలా ఇవ్వాలి అంటే దానికి తాలిమి కావాలి అన్నారు, ఓర్పు కావాలి. లోకానికి మేలు చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. తమకు ఎవరైనా అపకారం చేశారా ఉపకారం చేశారా అని చూడరు, తమ పని తాము చేస్తూ ఉంటారు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కానీ, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ పాటించవలసిన నియమం అండి. ఒక సమాజానికి, ఒక వర్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి నిస్వార్థంగా వ్యవహరించాలి. ఎవ్వరికి అపకారాన్ని తలపెట్టాలి అనే భావన లేకుండా ఉండాలి. వీలైనంత ఉపకారాన్ని చెయ్యాలి. అలా కాకుండా అపకారాన్ని చేస్తే దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. అపకారం చేసుకుంటూ పోతే అది మనకే అపకారం అవుతుంది. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు అయినా సరే ఎప్పుడు రాజుకుంటుంది? కట్టెలున్నాయి, లోపల నిప్పు ఉంది, అది అలా ఉంటే అలాగే ఉంటుంది. మనం వెళ్ళి దాన్ని ఎగదోశామనుకోండి, ఒక్కసారిగా నిప్పు భగ్గున మండి మనల్నే కాల్చేస్తుంది. అంటే ఎవరికైనా మనం అపకారాన్ని తలపెట్టాలనుకుంటే అది సాధు జంతువైనా క్రూర జంతువైనా, క్రూర జంతువైతే వెంటనే స్పందిస్తుంది. ఏదైనా సర్పం ఉందనుకోండి, దాన్ని వెళ్ళి మీరు కదపండి, ఒక్కసారిగా బుస్సుమని మన మీదకి వస్తుంది. ఎందుకని? ప్రాణరక్షణ కోసం. నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి అపకారం చెయ్యాలనుకున్నావు కాబట్టి. అపకారం చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఊరుకోరు. అసహాయులు, శక్తి లేని వాళ్ళు కొంతకాలం ఊరుకోవచ్చు. కానీ పదే పదే అపకారాలు చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక్కసారి విజృంభిస్తారు. ఒకసారి ఊరుకుంటారు, రెండోసారి ఊరుకుంటారు. అలా కాకుండా నిరంతరం అపకారాల మీద అపకారాలు చేస్తూ ఉంటే సాధుజీవులు కూడా మన మీద విజృంభించే పరిస్థితి ఏర్పడుతుంది. అపకారం లక్షణం తెలుసుకుని, ఉపకారం లక్షణం తెలుసుకుని మనం ప్రవర్తించాలి. ఉత్తములైన వాళ్ళు తమకు అపకారం చేసినప్పటికీ ఉపకారం చేస్తారు. ఎవరు ఉత్తముడు, ఎవరు అల్పుడు అనే విషయాన్ని మనం ఊరికే గమనించవచ్చు. అపకారం చేసినా ఉపకారం చేయడానికే సిద్ధంగా ఉంటాడు గొప్పవాడు. అలా కాకుండా ఉపకారం చేసినా సరే అపకారమే చేస్తాట, వాడు అల్పుడు. వాడికే మన భాషలో కృతఘ్నుడు అన్నారు. కృత చేసిన మేలుని ఘన, ఘన అంటే హంతి, నాశనం చేసేవాడు. భూదేవి కూడా ఎవరినైనా భరిస్తాను కానీ కృతఘ్నుణ్ణి మాత్రం నేను మొయ్యలేను అంటుందట. చేసిన మేలుని మరిచిపోవటం అనేది అల్పమైన గుణాలలో అత్యల్పమైన గుణం అని చెప్తారు. దాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టాలి. మహామహులైన వాళ్ళు ఇంత చేస్తే అంతగా భావిస్తారు. స్వల్పమైన లాభాన్ని మనం ఎవరికైనా చేస్తే ఉత్తములైన వాళ్ళు దాన్ని స్వీకరించి అది చాలా గొప్పగా భావన చేస్తారు. అది విశాల హృదయం ఉన్నటువంటి వాళ్ళ మాట. ఉరు గుణవంతుడుండు తనకొండపకారము చేయునప్పుడున్ పరహితమేయొనర్చు. ఇది మనం ఒక గోడ మీద రాసి పెట్టుకొని నిరంతరం సాధన చేయవలసినటువంటి వాక్యము. మనకి అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయడంలోనే మనలో ఉన్న మంచితనం బయటపడుతుంది. అలా కాకుండా ఉపకారం చేసిన వాళ్ళకి మనం నష్టం కలిగించి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని మనం హరించి వేద్దాం,
వాళ్ళ ఐశ్వర్యాన్ని, ప్రాణాల్ని తీసేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళ వల్ల లోకానికి చాలా హాని కలుగుతుంది. ఇది తెలుసుకుని ఉపకారులెవరు, అపకారులెవరు అని మనం గుర్తించాలి. అదే విజ్ఞత. ఇప్పుడు హంస ఉంది, పాలు నీరు వేరు చేస్తుంది అని చెప్తారే, మనం కూడా ఈ జీవితంలో హంసలాగా ఉండాలి. హంసలా ఉండి మంచిని మనం స్వీకరించాలి, చెడుని పరిహరించాలి. ఈ విజ్ఞత లేకపోతే మనం కూడా చెడు ప్రభావంతో చెడు పనులే చేస్తూ మన జీవితాన్ని దుఃఖభూయిష్టం చేసుకుంటాం. అలా కాకుండా మంచిని ఆరాధిద్దాం, మంచిని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిద్దాం. అంతా మంచే ఉంటే ఈ లోకంలో శాంతి వెల్లి విరుస్తుంది. మంచిని పెంచే వారిలోనే, వారి చేతుల్లోనే భవిష్యత్ ప్రపంచం కూడా ఆధారపడి ఉంది.